వారం దినాలు లీడర్లంతా వాడవాడ తిరిగి మరీ అడిగిర్రు, మైకులు పెట్టి సాటిచ్చిర్రు, మొత్తుకున్నారు. మరిగా గంతగానం అడిగినాక పబ్లిక్ ఎట్లా ఊకుంటారు? అందుకే పొద్దుగల లేచి పోలింగ్ బూత్ల కాడికి లైన్లు కట్టిర్రు. మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఓట్లేసే కార్యం మస్తు జోరుగా నడిచింది. ఆమ్ ఆద్మీ కాడ నుంచి పెద్ద పెద్ద లీడర్ సాబ్ల దాకా అందరూ ఓటేసిర్రు. పాన్రి ఎక్కడెక్కడ ఏమేమి నడిచిందో అట్లట్ట మున్సిపాలిటీలన్నీ ఒక్కసారి తిరిగి చూసేసొద్దాం. మొత్తుకొని చెప్పినాక ఇక ఓటేయకుండా ఎట్లుంటారు చెప్పుండ్రి పబ్లిక్. అందుకే పోలింగ్ బూతులకు పొద్దుగాలి సంజయగా పడ్డారు ఓటర్లు. అన్ని మున్సిపాలిటీలలో ఇరుగబడి వేసిన రోడ్లు గుర్తుల మీద గుద్దితే మరిగా డబ్బాలన్నీ పేపర్లతో నిండినాయి. జర ఆలస్యమైనా సరే అట్లిట్ల లైన్లలో నిలబడి ఓట్లు వేసిండ్రు. ఏ పోలింగ్ బూత్ కాడ చూసినా జాతర లెక్కనే కనిపించింది. ఇక పబ్లికే కాదు, లీడర్ సాబులు కూడా పొద్దుగాలినే ఓటెత్తిండ్రు. సీఎం రేవంత్ సారు ఆలస్యం చేయకుండా అందరికంటే ముందుగాలినే పోయి ఓటేసిండు. కోడంగల్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సారు ఓటేసిండు. అటెనక ఢిల్లీ పోయిండు. మదిర మున్సిపాలిటీలో ఉన్న 9వ వార్డులో ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ఓటేసిండు. నిజామాబాద్ 47వ డివిజన్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు ఓటేసిండు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పోలింగ్ బూతులకు బాట పట్టిండ్రు. మంత్రి ఉత్తమ్ సార్ అయితే ఓటేసుడే కాదు, ముందే ఎలక్షన్ల ఫలితం కూడా చెప్పేసిండు. పర్సెంట్కి పై చులుకు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ కాబోతున్నది. ఇక ఒక్క చెయ్యి పార్టీ వాళ్ళే కాదు, అటు కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు కూడా గిదేమో అట అంటుండ్రు. ఇక అది అట్లుంటే జగిత్యాల పార్టీని కాదని తనోళ్లకు ప్రచారం చేసిన జీవన్ రెడ్డి సార్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అసలైన కాంగ్రెసే గెలుస్తుంది అన్నట్టు మాట్లాడిండు. ఇక అటు వరంగల్ జిల్లా వరదన్నపేటల చక్రాల కుర్చీలో కూసున్నోళ్ళు, 3 కాల ముసలోళ్ళు చూత చైతన్యం చూపించిండ్రు. ఎంత తిప్పలైనా పోలింగ్ బూత్కు పోయి ఓట్లేసిండ్రు. ములుగు జిల్లాలో తొలతసారి మున్సిపాలిటీ ఎలక్షన్లు అయినాయి. అందుకే పబ్లిక్ అంతా పోటీ పడి ఓట్లేసిండ్రు. తెలంగాణ అంతటా కలిపి మధ్యాహ్నం 3 గంటలకే ఓటింగు 62% దాటేసింది. మొత్తం అట్లిట్ల 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓట్లు అయితే గట్టిగానే పడ్డాయి. అన్ని పార్టీల లీడర్లు ఎవళ్ళంతకు వాళ్ళు ఎగిరే జెండా మాదే అంటుండ్రు. మరిగా ఏమవుతుందో 13వ తారీఖున తెలుస్తుంది.